ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే 200 లైక్ కొట్టండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయి హాయ్ ఫ్రెండ్స్, కోవిడ్లో నాకు జరిగిన అనుభవం ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చెప్తాను వినండి. ఇవాళ వచ్చేసి ఇవాళ కాదు 2 నెలల కింద వచ్చేసి నా బండి యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఎట్లుంటాయంటే రూల్స్, కారు వెళ్తూ ఉండేటప్పుడు డ్రైవర్ పక్క వచ్చేసి ఏ బండి వచ్చి తగిలినా సరే మందే తప్పంట, గుర్తుపెట్టుకోండి. రైట్లో వచ్చేసి ఏ బండి వచ్చి తగిలినా పక్క బండి వాళ్ళది తప్పు అంట. ఇక్కడ వెనకాల వచ్చి తగిలితే వెనకాల వాళ్ళది తప్పు, ముందు మనం కొడితే ముందు తప్పు. ఇక్కడ రూల్స్ అది. అలాగే నేను వచ్చేసి కంపెనీ వాళ్ళకి బండి హ్యాండ్ ఓవర్ చేద్దామని వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే స్టేషన్కి వెళ్ళేసి కాగితం ఇస్తారు, స్టేషన్లో కాగితం తీసుకొని రండి, బండి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అని చెప్పానన్నారు. స్టేషన్కి పోయేసి కాగితం తీసుకొని వచ్చేసి బండి కంపెనీలో హ్యాండ్ ఓవర్ చేసినాను. చేసిన తర్వాత ఒక 2 మంత్స్ ఆల్టింగ్కి నాకు వేరే బండి ఇచ్చారు. వేరే బండి ఇచ్చిన తర్వాత తీసుకొని వచ్చినాను. తీసుకొని వచ్చి ఇంచుమించు 1.5 నెల వాడేదాన్ని. వాడిన తర్వాత ఇవాళ వెళ్ళేసి నేను కంపెనీలో బండి ఇద్దామని అనుకుంటే మొత్తం ఇచ్చిన తర్వాత కంపెనీలో ఉండే అతను వచ్చేసి బండి అంతా తిరిగి చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకున్న తర్వాత లోపలికి వచ్చేసి నాతో అంటున్నాడంటే బండి ఎక్కడో తగిలింది, పోయేసి మళ్ళీ పోయేసి పోలీస్ స్టేషన్కి పోయేసి కాగితం తీసుకొని రా, నీకు బండి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, నీ బండి నీకు మళ్ళీ రిటర్న్ ఇస్తాను, వేరే బండి. అదేలే, అంతకుముందు యాక్సిడెంట్ అయినప్పుడు ఇచ్చాను కదా బండి, ఆ బండి నాకు హ్యాండ్ ఓవర్ చేయాలంటే నేను ఈ బండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ బండి హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఆ బండికి ఏం జరిగిందనంటే, ఇక్కడ నేను తోలేటప్పుడు చిన్న రాయి గుర్తుపెట్టుకోండి, రాయి తగిలిన దానికి పోయేసి స్టేషన్కి పోయేసి కాగితం తీసుకురమ్మని చెప్పారు. చూడండి, కాగితం తీసుకొని వచ్చిన తర్వాత బండి తీసుకొని బండి హ్యాండ్ ఓవర్ చేశారు నాకు. దానికి కనీసం మధ్యాహ్నం 2 గంటలప్పుడు వెళ్తే ఇంతగా ఒక 6 గంటలప్పుడు వచ్చినా నేను. చూడండి, ఇది బట్టి మీకు ఏం అర్థమైందంటే, కొత్తగా కోవిడ్కి వచ్చేవాళ్ళు డ్రైవర్గా అన్నీ తెలుసుకొని పక్కాగా మనకి ఇబ్బంది లేదు అనుకుంటేనే దయతలిచి కోవిడ్కి రండి. ఏ ఇబ్బంది వచ్చినా ఫేస్ చేసుకుంటాము, ఇబ్బంది లేదు అంటే. ఫేస్ అంటే ఏముండదు, ఇక్కడ వాళ్ళు చూసుకుంటారు. మనం జరిగిన విషయం వాళ్ళకి చెప్పారంటే వాళ్ళే చూసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. కానీ దేనికైనా ఇబ్బంది లేదు అనుకున్నప్పుడైతేనే కోవిడ్కి రండి. ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నందుకు. అలాగే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్తారని దయతలిచి అడుగుతున్నాను. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.